భారతదేశాన్ని వివాదంలోకి లాక్కొచ్చాడు డగ్లస్ అనేటటువంటి అమెరికాకి సంబంధించినటువంటి మాజీ రక్షణ చీఫ్ లేదా మాజీ ఆర్మీ చీఫ్. ఏమంటాడంటే భారతదేశంలో కూడా యుద్ధంలో సహకరిస్తోంది అమెరికాకి. ఇప్పుడు నిన్న భారతదేశం నుంచి వెళ్ళినటువంటి షిప్ ఏదైతే ఉందో శ్రీలంక దగ్గరలో పేల్చివేతకు గురైనటువంటి షిప్పు, అది భారతదేశపు ప్రదేశం నుంచినే అమెరికా బ్లాస్ట్ చేసింది. అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకల ఫ్యూయిలింగ్కి వాటికి భారతదేశం సహకరిస్తోంది అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చాడు. అయితే దాన్ని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు, దుష్ప్రచారాలు మానండి. భారత భూభాగం కానీ, భారత వాయుసేన విభాగం కానీ, భారత నేవీ విభాగం కానీ వేరే ఈ యుద్ధానికి సంబంధించిన ఏ దేశానికి నో ఛాన్స్, నో చాయిస్, మేము అట్లాంటి నిర్ణయం తీసుకోలేదు, తీసుకోబోమని కూడా తేల్చి చెప్పింది.